గౌడ జన ప్రభుత్వ సమితి రాష్ట్ర అధ్యక్షుడు. ఈ రాష్ట్రంలో 2,25,000 మంది ఈ వృత్తి మీద ఆధారపడుతున్నారని ప్రభుత్వం దగ్గరనే లెక్కలు ఉన్నాయి. 10 లక్షల మంది కళ్ళగీత వృత్తి మీద ఆధారపడుతున్నారు, నీరాగూడెం మీద ఆధారపడతా ఉన్నారు. ఇవాళ సాంప్రదాయకమైన మా అస్తిత్వాన్ని, మా ఆత్మగౌరవం ఈ హైదరాబాద్ నట్టినట్టుబడ్డ ఇవాళ గతంలో ఎక్సైజ్ మంత్రిగా ఉన్న సీనన్న తీసుకొచ్చే దాన్ని ఈ రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో ఉండాలని చెప్పేసి, అన్ని కేంద్రాల్లో ఉండాలని చెప్పి వృత్తి చేసే వాళ్ళందరికీ కూడా నీరా ప్రాజెక్టులు రావాలని చెప్పేసి, ఉపాధికి స్వయం ఉపాధికి యువతకు అందాలని చెప్పేసి, ఆత్మగౌరవంతో పాటు ఆర్థికంగా బలపడాలి గౌడన్నలని చెప్పేసి తీసుకొచ్చే ప్రాజెక్టును ప్రభుత్వము దీన్ని ప్రైవేటు వ్యక్తుల చేతిలో పెట్టేసి ఇవాళ పరిపాలన చేసి ఒక హోటల్ గా మార్చే ప్రయత్నం చేస్తా ఉంది. ఇది మా ఆత్మగౌరవ సమస్య. 9వ తారీఖు 10వ నెల 2024 నాడు ఎక్సైజ్ డిపార్ట్మెంట్, టూరిజం డిపార్ట్మెంట్, బీసీ కార్పొరేషన్ ఇది డాడీ టాపర్ కు అప్పచెప్పాలి, కార్పొరేషన్ అప్పచెప్పాలని జీవో ఇస్తే కూడా ఇవాళ టూరిజం సంబంధించిన ఎండి ప్రకాష్ రెడ్డి అనే వ్యక్తి తను బేఖాతరు చేసి ఇవాళ హోటల్ కి మార్చడం కోసము ఆ జీవోను అమలు చేయకుండా ప్రైవేటు వ్యక్తులు చేసి మా గౌడల ఆత్మగౌరవం దెబ్బతీస్తున్నారు. కాబట్టి మేము హెచ్చరిస్తా ఉన్నాం. వారం రోజుల కనుక మా డాడీ కార్పొరేషన్ కు ఈ భవనాన్ని అప్పచెప్పకపోతే రాష్ట్రంలో ఉన్న లక్షల మంది వచ్చి ఈ గౌడ భవనాన్ని గౌడ కులస్తులే సొంతం చేసుకుంటారని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తాం.